ఈరోజు చంద్రబాబు గారు అమరావతికి సంబంధించి చట్టబద్ధత లభించినటువంటి సమయంలో ఆయన కొన్ని విషయాలు మాట్లాడారండి. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నాయుడు గారు అసలు ఈ నిజాలు చెప్తారని అసలు అనుకోవాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఖచ్చితంగా ఇది మీ అందరికీ తెలియచేయాలనిపించింది, ఎస్పెషల్లీ మన కావ్యాస్ మీడియా ప్రేక్షకులకి. ఏం చెప్పారు తెలుసా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదన్నారు. అందుకే ఆ రోజు తెలంగాణ ఏర్పాటు అప్పుడే వద్దు, ఆగమని చెప్పాను తప్ప నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు అన్నారు. తర్వాత 7 మండలాలు ఏమున్నాయి చూసారా? పోలవరం ముంపు మండలాలు 5 మండలాలు 7 మండలాలు. అవి ఈయన ప్రమాణ స్వీకారానికి ముందే ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అది ఎలా, ఎందుకు, అది చెప్పారు. ఇక అమరావతికి సంబంధించి జగన్ ఇప్పుడు ఏవైతే హడావుడి చేస్తూ ఉన్నాడో, ఇది రాజ్యాంగంలో లేదంటూ, ఇంతవరకు ఎప్పుడు ఇలా చేయలేదంటూ చట్టం ఏవైతే అంటున్నాడో దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. అవన్నీ మ్యాక్సిమం 5 minutes కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన అన్నప్పుడు 2014లో హైదరాబాదు తెలంగాణ రాజధాని. కొత్త రాష్ట్రం ఏదంటే అక్కడ తెలంగాణ. ఇప్పటి వరకు మీరు క్రాస్ చెక్ చేయండి, బీహారు జార్ఖండ్ వేరుపడ్డా, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వేరుపడ్డా, ఓకే, పైన వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వేరుపడ్డా. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఏవైతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు ఉన్నాయో, ఈవెన్ గుజరాత్ని, ముంబై నుంచి గుజరాత్, మహారాష్ట్ర నుంచి గుజరాత్ వేరుపడ్డా, మ్యాక్సిమం మీరు తీసుకోండి. కొత్త రాష్ట్రం ఏర్పడింది చూసారా, అక్కడ రాజధాని కొత్తగా కట్టుకోవాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న క్యాపిటల్ ఏదైతే ఉందో అది పాత రాష్ట్రానికి ఇవ్వాలి. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏంటి? తెలంగాణ. పాత రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఎవరికి ఇస్తున్నారు? కొత్త రాష్ట్రానికి ఇస్తున్నారు. నేను ఆ రోజు చెప్పింది అదే, హైదరాబాద్ అందరిది అని. సైబరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని నిర్మించాము ఇక్కడ. ఆంధ్రులు తెలంగాణ వాళ్ళు అంటే తెలుగు వారంతా కలగలిసి ఇక్కడే మేమంతా ఉంటామన్నట్టుగా బ్రహ్మాండంగా హైదరాబాద్ డెవలప్ చేశారు. వరంగా ఫైనాన్షియల్ క్యాపిటల్ అది. ఇప్పుడు అది తెలంగాణకి ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఒక క్యాపిటల్ని పెట్టి అప్పుడు విభజన చేయండి అన్నాను తప్ప ఇంక నేను ఏమనలేదు. ఇప్పటికీ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు అని చెప్పారు. ఇక రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు పోలవరం కట్టాలి కదా. పోలవరం కట్టాలన్నప్పుడు ముంపు ప్రాంతం ఉంది, అది మామూలుగా చూస్తే తెలంగాణ కింద వస్తుంది. అది వాస్తవానికి భద్రాచలంతో సహా ఈ ముంపు మండలాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా 1953లో ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. 1956కి ముందు ఉంది ఆంధ్ర రాష్ట్రం, అందులో భాగం అది. బట్ 1956 తర్వాత ఏం చేశారు? ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ, అంతకుముందు ఉన్నట్టు ఆంధ్ర రాష్ట్రం, ఇవన్నీ కలగలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేశారు, భాషా ప్రయుక్త రాష్ట్రం. అప్పుడు ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని తెలంగాణలో కలిపారు. అప్పుడు ఓరగా ఆంధ్రప్రదేశ్ అన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గోదావరి జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు. మొన్న విభజన జరుగుతున్నప్పుడు ఏమైంది? అది భౌగోళికంగా ఏమైంది? తెలంగాణ కింద వచ్చేసింది. బట్ పోలవరం కడుతుంది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. పోలవరం బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు ఏది ముంచెత్తిద్ది? ఆటోమేటిక్గా ముంపండలాలు. అది ఇప్పుడు తెలంగాణలో ఉంది. రేపటి రోజు అవునన్నా కాదన్నా 2 రాష్ట్రాలు అతి పెద్ద సమస్య కూర్చునిద్ది అది. అందుకు చంద్రబాబు గారు నేను ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఈ ముంపు మండలాలు ఏవైతున్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో కలపడని చెప్పేసి కోరారట. అప్పుడు మోడీ గారు ఆగమేఘాల మీద వాటిని ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు. సో ఎంత ముందు చూపుతే ఆయన ఆలోచించారో చూడండి. ఈరోజు 12 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విభజన జరిగి. బట్ ఆంధ్రకి ఇప్పటికీ రాజధాని అంటే అమరావతి. ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. ఒక సిఆర్డీఏ పర్మనెంట్ బిల్డింగ్ ఉంది, మిగతా పర్మనెంట్ బిల్డింగ్లు ఉన్నాయా? లేవు. రేపు 2028 కంప్లీట్ చేస్తామని చెప్తాను నాయుడు గారు. సో ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి? ఆ రోజు ఆయన చాలా క్లారిటీగా మాకు తెలంగాణకు సంబంధించి ఏమీ వద్దు, కానీ ఆస్తుల పంపకాలు ఏవైతే జరగాల్సినవి ఉన్నాయో 2 రాష్ట్రాలకి సమంగా చేయండి, అప్పులకు సంబంధించి ప్రాపర్గా లెక్కలు తీయండి, ఇక ఇక్కడ ఉన్నటువంటి సంపద అనేది ఏదైతే ఉందో అది ఇక్కడి వరకే, కాబట్టి ఇటువంటి సంపదని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసేది ఒక క్యాపిటల్ కావాలి, దాన్ని కట్టండి అని అడిగాను. ఇంతే. ఇంక నేను ఎప్పుడు తెలంగాణకి వ్యతిరేకం అని చెప్పేసి అన్నాడు. అందుకే నిన్న
బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా చేశారు సురేష్ రెడ్డి గారు, ఆయన నిన్న అమరావతి సపోర్ట్ చేశారు. ఎంత చక్కగా మాట్లాడారు అసలు ఆయన అయితే మాత్రం. సో విషయం ఏంటి మరి, ఏవైతే ముంపు మండలాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కలపడం కుట్ర కాదు, అది కరెక్ట్గా చేశారు. అండ్ విభజన అన్నది ఏదైతే ఉందో 2014 అది సరిగా చేయలే, అది నిజం, అది మరలేదు బయటపడింది. ఇదే ఈరోజు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏమంటున్నాడు, ఒక రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏది అన్నది రాజ్యాంగంలో లేదు అన్నాడు. కరెక్టే. అలా అని చెప్పేసి రాష్ట్రం ఇష్టమా కాదు, కేంద్రం ఇష్టమా కాదు, స్టేట్కి అంటే ఇక్కడ 3 ఉంటాయండి మొత్తం, కాంగ్రెస్ లిస్టు, స్టేట్ లిస్టు, కంట్రీ లిస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు ఇది 4th అన్నట్టు అనుకోవచ్చు. ఏ రకంగా పార్లమెంట్ డిసైడ్ చేసేది. పునర్విభజన చట్టంలో సెక్షన్ 5లో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానితో ఏర్పడుతుంది అన్నారు. అక్కడ ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా ఏర్పడుతుందని ఇప్పుడు చేర్చారు. అంటే పార్లమెంట్లో చట్టం అది. దాన్ని రేపు కొత్తగా ఎవరొచ్చినా దాన్ని మార్చలేరు. జగన్కి జీవితంలో రాలేడు, కానీ వస్తానని కలడగంటాడు కదా, నేను కూడా బిల్లు పాస్ చేస్తాను కదా, అయ్యేది కాదు. నిన్న పార్లమెంట్లో లోక్సభలో వచ్చేసి 41 పార్టీలు, రాజ్యసభలో 9 పార్టీలు, మొత్తం 50 పార్టీలు. ఆల్మోస్ట్ ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు దీనికి సపోర్ట్ ఇచ్చాయి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. ఇంకా ఎవరండి రేపటి రోజు అడ్డుకునేది? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆయన కళల్లోనే, ఆయన ఆల్టర్నేటివ్ వరల్డ్లోనే ఆయన సీఎం అయ్యి బిల్ పాస్ చేశాడు, అసెంబ్లీలో పార్లమెంట్కి వచ్చింది, ఎవరు సపోర్ట్ ఇచ్చేది ఎవరు అసలు అక్కడ? ఇప్పుడు ఇదిగోనయ్యా పలానా బిల్ అయ్యా, ఎవరన్నా అబ్జెక్షన్ ఉందా, సే ఎస్ సే నో అని అంటున్నారు. అసలు అబ్జెక్షన్ అన్నప్పుడు అసలు ఒక్కలైనా కానీ ఎస్ అని చెప్పాలి కదా, అప్పుడే కదా అన్నటువంటి స్పీకర్ వచ్చేసి ఐస్ హ్యాబిట్ అని చెప్తారు. సో సింపుల్ అని ఏమంటున్నాను, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ అనేవాళ్ళు బేసిక్ నాలెడ్జ్ లేకుండా వారికి ఉన్నటువంటి ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్ విహరిస్తూ మతిస్థిమితం కోల్పోయి, కరెక్ట్గా మాట్లాడుతుంది, మతిస్థిమితం కోల్పోయి మావిగానంటూ అర్థం పర్థమైనటువంటి పేర్లు పట్టుకొచ్చి ఎవడెవడో కానీ పిచ్చి పిచ్చి స్క్రిప్ట్లు ఇస్తే అది తీసుకొచ్చేసి మన ముందు పెట్టేసి చదివేసి అదేమిటి ఏదో కొత్త పదం కనిపెట్టినట్టు, ఏదో కొత్త క్యాపిటల్ క్రియేట్ చేసినట్టు, సన్మానం చేయండి నాకు అన్నట్టు ఆ జగన్మోహన్ రెడ్డి బిల్డప్ చూసి ఈరోజు కూటమి గవర్నమెంట్ ఏం చేసింది, వద్దు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి స్థిరత్వం అనేది ఉండదు, ఆ వ్యక్తికి డెవలప్మెంట్ అంటే తెలియదు, ఆ వ్యక్తికి రాష్ట్ర ప్రజలు బాగు తెలియదు, అందరి ముందు పరువు నిలిపోవడం తెలియదు, అసలు బేసిక్ పాజిటివ్ ఇది అనేది తెలియదు. తెలిసినంత నెగిటివ్, తెలిసినంత విధ్వంసం, తెలిసినంత ఆ క్షణాన్ని ఏది వస్తే అది చేయటం, ఇంతే. ఓ రకంగా జగన్ ఒక 5 సంవత్సరాలు కాదు కానీ ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలైనా ఒక 10 సంవత్సరాలు వెనక లాక్కెళ్ళాడు. కానీ 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల పాటు ఓ రకంగా తెలుగు ప్రజలు బతికున్నంత కాలం ఇక జగన్ లాంటి వాడిని ఎన్నుకోరు, అది చాలు. ఆ గుణపాఠం నేర్పాడు, అత్యాశకు పోద్దని చెప్పేసి చూపించేశాడు, అతను లాంటి అసలు నమ్మొద్దని చెప్పేసి నిరూపించేశాడు. థ్యాంక్స్.